ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తామన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనుషులు సహాయం కోసం మనుషుల దగ్గరికి వెళ్తారు. అలాగే సహాయం కోసం ధనవంతుల దగ్గరికి వెళ్తారు. అలాగే సహాయం కోసం అధికారుల దగ్గరికి వెళ్తారు. అలాగే సహాయం కోసం బలవంతుల దగ్గరికి వెళ్తారు. మనుషులు సహాయం కోసం ఎవరెవరి దగ్గరకో పరిగెడుతుంటారు. ఆ ధనవంతులు, ఆ బలవంతులు, ఆ అధికారులు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ద్వారా సహాయం అనేది లభిస్తుంది అనేది చెప్పలేం. వారి ద్వారా సహాయం అనేది లభించినా అది అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ దేవుని ద్వారా సహాయం అనేది లభించడం అనేది గొప్ప దీవెన, గొప్ప మేలు, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు చెప్పేది దావీదు తన జీవితంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తూ ఇలా చెబుతున్నాడు. దావీదు సౌలు రాజు చేతిలో నుండి పారిపోతూ ఫిలిష్తీయుల రాజ్యంలోకి వెళ్ళిపోయి ఫిలిష్తీయుల చేతిలో చిక్కుకున్నప్పుడు తన చుట్టూ మరణం తాండవిస్తూ ఉంది. మరణం తనని ఎప్పుడు మింగేద్దామని ఉర్రూతులు ఊగుతూ ఉన్నది. అయితే దావీదు అలాంటి పరిస్థితులలో మనుషుల వైపు కానీ, బలవంతుల వైపు కానీ, అధికారుల వైపులు కానీ, తన చుట్టూ ఉన్న వారిని బ్రతిమలాడుకోవడం కానీ, కాళ్ళు పట్టుకోవడం కానీ, గడ్డం పట్టుకోవడం కానీ చేయలేదు. దేవుని వైపు చూశాడు, దేవునికి ప్రార్థించాడు, దేవుని సహాయాన్ని కోరుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎవరినైనా అంగీకరించే దేవుడు కదా. ఆయన యొక్క సహాయం కొరకు అడిగిన వారికి ఆయన అంగీకరించి వారికి ఆయన సహాయం చేస్తారు. దానిని బట్టి ఆ మరణకరమైన పరిస్థితి నుంచి దావీదుని తప్పించి దావీదుకి సహాయం చేశాడు దేవుడు. అందుకని దావీదు తన జీవితంలో తాను ఏ స్థితిలో ఉండి దేవుని సహాయం కోరుకుని మేలు పొందాడో ఆ విషయాన్ని మనతో పంచుకుంటున్నాడు. మనము కూడా దేవుని సహాయాన్ని కోరుకుని, దేవునిని ఆశ్రయించి, దేవుని వైపు చూసి, దేవుని దగ్గర ప్రార్థించి మేలు పొందుకునే బాధ్యత మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లలు తమ జీవితంలో ప్రతి అవసరత, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి దగ్గర మిమ్మల్ని ఆశ్రయించి మీ సహాయాన్ని కోరి మీ వైపు చూసి ప్రార్థించి మేలు పొందుకునే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. ప్రభువా, మీ పిల్లలని, వారి కుటుంబీకులను అందరినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఫలాలు, పశువులు దీవించమని, వివాహం కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యమును అనుగ్రహించమని,
ప్రభువా, ఎండల నుంచి భద్రపరచుమని, వర్షాలనిమ్మని, మీ పిల్లలని వారికి కలిగిన అంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.